ప్రైజ్ కూర్చోనండి. 120వ సంకీర్తన ఎవరైనా ముందుకు వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రభునామములో కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. ముఖ్యంగా దేవాదేవునికి వందనాలు. ఈ సంవత్సరం సమయం ఇచ్చిన దైవజనునికి వందనాలు. కూడిచిన మీ అందరూ వందనాలు. ఇంకో కీర్తనకారుడు 120 అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. నా శ్రమంలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మోషేకులో పరదేశునై ఉన్నాను. కేదారు గుడారం యొద్ద కాపురం ఉన్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలమును నివసించేవాడను. నేను కోరినది సమాధానమే అయినను. చదివించినటువంటి కాళీ బ్రదర్కి నా హృదయపూర్వక వందనాలు. ఈ దినమున మనం కొన్ని నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. గమనించినట్లయితే కనుక ప్రభు యొక్క నామములో ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నారు. ప్రభు యొక్క నామములు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక మనమందరము కూడా యథార్థమైన జీవితమును, మంచి భక్తి కలిగిన జీవితము జీవిస్తున్నామా లేదనేటువంటి విషయము అందరూ కూడా తెలుసుకోవాలి కదండి. తెలుసుకోవాలి, నేను ఆ విధంగా జీవిస్తున్నానా లేదా అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, లేకపోతే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అనేటువంటి భ్రమలోనే ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతూనే ఉంటూ ఉన్నారు. వారు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నట్లయితే గనక నీవు కార్యములను చూడగలుగుతున్నావా, చూస్తున్నావా అంటే దానికి సమాధానం మన దగ్గర ఉండదు. అది ఏదో భ్రమలో బతుకుతున్నావు, జీవిస్తున్నాం కాబట్టేనే కదండి. అంటే సరైన విధముగా మంచి భక్తి కలిగి ఏ ఒక్కరు కూడా జీవించడం లేదు అని తెలుసుకోవాల్సిన విషయము. దేవుని మనం అందరూ కూడా అనుసరించాలి, సన్నతించాలి, వెంబడించాలి, ఆయనను ఆరాధించాలి, పూజించాలి, ఆయనను ప్రేమించాలి. ఇలాగ అన్ని మనం వింటూనే ఉన్నాం. కానీ ఏ ఒక్కరు కూడా ఆయనను ఆ విధంగా అనుసరించడం లేదు, సన్నతించడం లేదు, ప్రేమించడం లేదు, ఆరాధించడం లేదు. ఆయనను ఏ మాత్రం కూడా ఆయనను ఫాలో అవ్వడం లేకపోతున్నారు. ఏం చేస్తున్నామంటే కనుక లోకములో ఉన్న వారిని, లేకపోతే లోకములో ఉన్న వాటిని మనము ఫాలో అవుతున్నాం. ఈ లోకము సమస్తం కూడా వ్యర్థముగా దేవుడు అక్కడ తెలియచేస్తూనే ఉంటున్నారు కదా. ఏంటండి, ఈ లోకం అంతా కూడా, లోకములో ఉన్నవి చూసినవంతా కూడా వ్యర్థమే అని దేవుడు మనకి తెలియజేస్తూనే ఉంటున్నాడు. అయితే వ్యర్థమైన వాటి యందు మనము ఆలోచన కలిగి, ఆశ కలిగి వాటిని అనుసరించే వారముగా, వాటిని మనం పూజించే వారముగా అయిపోతూనే ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజముగా నువ్వు సరైన విధముగా నువ్వు దేవుణ్ణి మనము సన్నతిస్తున్నావా, లేకపోతే ఆయన వెంబడిస్తున్నావా అంటే గనక లేదు, అసలు లేదు, అలా లేకుండా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. హల్లెలూయా. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచూ ఉన్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. హల్లెలూయా. మనుషులు మనమందరం కూడా ఈ లోకములో జీవిస్తూ ఉన్నాము. అనగా ఇదంతా కూడా ఒకనొక కాలము చూడేప్పటికి ఇదంతా కూడా అంతరించిపోయేది. అయితే దానిలో లేదంటే గనక భూమి మీద మనం నివసిస్తున్నాం, జీవిస్తున్నాం కాబట్టి మనమును, అంటే ఇప్పుడు ఒకరు ఉన్నారనుకోండి, ఒకవేళ కనుక ప్రభు నామంలో నిద్రించినట్లయితే కనుక ఏమవుతారు, ఏం చేస్తాను చెప్పండి? తీసుకెళ్ళి, అవునా? హల్లెలూయా. అంతేగాని
ఇంకా నువ్వు ఎట్టెళ్ళ కాలము అనగా దేవుడు వచ్చేంత వరకు బతకలుతూ ఉంటామా అంటే కనుక కాదు కదా. లేదంటే కనుక ఒక 400 లేదా 500 మంది బతుకుతామా అంటే కనుక లేదు కదా, కాదు కదా. అలాంటిది అది లేదు, అది మనకు అవ్వదు, అది కాని పని. హల్లెలూయా. అయితే చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కరును ఈ లోకములో జీవిస్తున్నాము. ఈ లోకం అనేది వ్యర్థముగా ఉన్నది. లోకములో ఉన్నవి కూడా చూసినట్లయితే కనుక అన్నీ కూడా వ్యర్థమే. హల్లెలూయా. నీ శరీరం అనుకోవచ్చు, నువ్వు అనుకోవచ్చు, నువ్వు కట్టుకున్న ఇల్లు అనుకోవచ్చు, నువ్వు కొనుక్కో వాహనం అనుకోవచ్చు, ఏదైనా సరే చూసిన ఎడలా సమస్తమును కూడా వ్యర్థముగానే చెబుతూనే ఉంటున్నారు. మనకు కనబడుతూనే కూడా ఉంటున్నది కూడాను. హల్లెలూయా. ఒక వస్తువును కనుక ఒక వ్యక్తిని దానిని తయారు చేసినట్లయితే కనుక ఏం చేస్తూ ఉంటారు అండి, ఇది ఇంతకాలం అయితే కనుక మంచి క్వాలిటీగా పనిచేస్తుందండి. ఇంతకాలం అయిపోయిన తర్వాత ఆ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటది కాబట్టి ఎలాగుంటుందో, ఎంతవరకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుందో కూడా చెప్పలేము, తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి అది చెప్తూ ఉంటారు కూడా. ఒక వస్తువు అంటే ఒక ఆహార పదార్థం అనుకోవచ్చు, ఒక మందులు అనుకోవచ్చు, మనం తీసుకున్న వాడుతున్నామంటే కనుక 25వ సంవత్సరంలో దీన్ని తయారు చేశారు కాబట్టి ఒక 3 సంవత్సరాలు దానికి మనకు కాలం ఇస్తూ ఉంటారు. ఆ కాలం అయిపోయిన తర్వాత ఇంకా నువ్వు వాడతాను, నా దగ్గర మందు ఉందంటే కనుక అయిపోద్ది మనకి సైడ్ ఎఫెక్ట్, పాయిజన్ అయిపోవడాలో లేదంటే కనుక చాలా తేడా అయిపోతాం మనకి. ఇన్ఫెక్షన్ లోన్ ఆ మందులు అనగా ఎక్స్పైర్ అయిపోయినటువంటి డేట్ ఎక్స్పైర్ అయిపోయిందంటే వస్తువులు అంటే కనుక ఆ మందులు వాడుతున్నామంటే కనుక మన లోపల ఉన్నటువంటి శరీర భాగాలన్నీ కూడా మంచిగా పనిచేస్తున్నాయి కాబట్టి అవి ఏమవుతూ ఉంటాయి, అవి పాడైపోతూ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కనుక వ్యర్థము సమస్తమును కూడా వ్యర్థము అని దేవుడు ఇక్కడ తెలియస్తూ ఉంటున్నారు. అయితే చూసినట్లయితే మరి మానవులు వ్యర్థము కాని దానిని కోరుకుంటున్నాడా, ఇష్టపడుతున్నా, దాని కొరకు ఏమైనా ఆలోచన కలిగి ఉంటున్నాడా అంటే గనక ఏమి కూడా దానికోసం ఆలోచన పెట్టుకోవడం లేదు, ఆలోచన చేయడం లేదు. హల్లెలూయా. నిత్యము ఆయనతోనే జీవించే వారగా ఉంటామరా బాబు. ఆయన జీవాధిపతిరా అంటే ఆయన గురించి వద్దు, మాట్లాడుకు, చెప్పకు. నాకు అసలు ఆయన అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎలా ఉందంటే గనక ప్రస్తుత కాలంలో అందరూ కూడా అనగా ప్రతి ఒక్కరును కూడా చెడుని ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి మంచిని ఏ ఒక్కరైనా ఇష్టపడుతున్నారా? ఒక మంచి మాట చెప్తున్నారంటే కనుక ఏంటి ఇలాగున్నది, ఏట్రా ఏం వాడుతున్నావు, ఏడు వాగుతున్నావు అంటే ఈ విధంగా ఉంటున్నది ఆ తీరు నైజం. అలాగ మంచికి వెళ్తుంటే ఏమవుతుందంటే కనుక చెడు ఎదురవుతూనే ఉంటున్నది. మనకి ఒక మంచి మాట చెప్పామనుకోండి, చెప్పేవాళ్ళే అది వచ్చావు కానీ ఇలాగా మనల్ని అలాగన చూస్తున్నారు కూడా ప్రతి ఒక్కరును కూడా. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మరి మనిషి ఏ విధంగా వ్యర్థమైన దానిని ఉంచుకోనకుండా, దాని ఆలోచన పెట్టుకోవడం, దానికోసం ఆశపడకుండా దేని యందు మరి ఆలోచన కలిగి ఉండాలి, దేని యందు వారు ఆశలు కలిగి ఉండాలి అని అంటే దేవుని మీదే ఆలోచన కలిగి ఉండాలి, దేవుని మీదే ఆశలు పెట్టుకుంటూనే ఉంటూ ఉండాలి. హల్లెలూయా. వ్యర్థము కదా, సమస్తం వ్యర్థముగా దేవుడు చెప్తూనే ఉంటున్నప్పుడు వ్యర్థమైన దాని యందు నువ్వు ఆ వ్యర్థమైనటువంటి ప్రాంతంలో ప్రదేశంలో నువ్వు ఉంటావా? ఒకవేళ ఏదైనా ఒక వస్తువు పాడైపోయిందంటే కనుక పగిలిపోయింది, తిరిగిపోయింది, దాన్ని వాడతావా నువ్వు? ఇంకనో దాన్ని పక్కన పెడేస్తామా? ఒక ఆహారం ఏదో ఫుడ్ ఉందో పాడైపోయింది అనుకోండి, ఇంకా దాచుకొని చాలా మంచిగా దాన్ని చూసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకుంటూ తింటూ ఉంటావా? దాచుకొని సాయంత్రం తిందాం లేదా మధ్యాహ్నం తిందాం అని చెప్పుకో అలా తింటావా, దాచుకుంటావా? అలా చేయం కదా. ఏం చేస్తూ ఉంటాము? పడవేయడమే కదా. హల్లెలూయా. దేవుని మీద ఎప్పుడు కూడా అనేక ఆలోచనలు, ఆశలు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన నీ దేవుడే ఉన్నాడు, ఆయన నీ తండ్రి ఉన్నాడు, ఆయనకి సమస్తమును ఇస్తూ ఉన్నాడు, ఆయన సమస్త విధమైన కార్యములు కూడా ఆయన చేస్తూనే ఉంటున్నాడు. ఆయన నీకు పోషకుడుగా, ఆయన నీకు సహాయకుడుగా ఏంటి అనేక విధములుగా చూసిన ఎడల మనకి ఆయనే మనకి తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మీదే నీవు ఆలోచనలు కలిగి ఉండాలి, ఆయన ఎందే నువ్వు ఆశ కలిగి ఉండాలి, ఆశ పెట్టుకుంటూనే ఉంటూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రతి ఒక్కరూ చూసిన ఎడలా ఎంతకాలం జీవిస్తామో కూడా తెలియదు, ఎంతకాలం కూడా మనం జీవిస్తామో కూడా తెలియదు. ఈ జీవించినంత కాలం నువ్వు ఏ విధంగా దేవునిలో జీవిస్తున్నావు అంటే గనక, దేవుని కొరకు నువ్వు ఏమైనా బ్రతకడానికి ఇష్టపడుతున్నావు, బతుకుతున్నావు అంటే గనక ఏ మాత్రం కూడా ఏ ఒక్కరు కూడా జీవించడం లేదు. దేవుని కొరకే నీవైనా నేనైనా జీవించాలి. మరి దేవుని కొరకు జీవించడం అంటే గనక దానికి మరి దాని అర్థం ఎలాగండి? దాని యొక్క క్వశ్చన్ కి జవాబు ఏంటండి అంటే గనక, ఒక వ్యక్తి పుట్టుక అనేది ఎలా ఉందంటే తన తరానికి పూర్తిగా ఆశీర్వాదకరముగా ఉండాలి. ఆ విధంగా ఉండినట్లయితే గనక ఖచ్చితంగా నువ్వు దేవుని కొరకే జీవించిన వాడవుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పినటువంటి విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి యొక్క పుట్టుక తన తరానికే ఆశీర్వాదముగా ఉండాలి అని చెప్తున్నాను. తన కుటుంబం, తన వంశానికి చెప్పడం లేదు నేనైతే కనుక. తన తరానికి ఒక ఆశీర్వాదముగా ఉండాలి అంటే నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే దానికి అర్థం అదే కదండి. తరము అనగా ఎంతమంది రావచ్చు? దాంట్లో లెక్కలో చూసినట్టయితే కనుక అనేక మంది. ఉదాహరణకు ఒక 50 కోట్ల మంది అనుకోవచ్చేమో, లేదంటే కనుక 70 కోట్ల మంది అనుకోవచ్చేమో, అంతేనంటారా? ఫోన్ లేదో ఒక 20 కోట్లు అనుకోండి, పోనీ తర్వాత తక్కువలో తీసుకున్నా సరే అనుకోవచ్చు, అంతేనంటారా? హల్లెలూయా, హల్లెలూయా. మనకు పూర్తిగా అనేక మందికి అనగా ఒక తరమునకు ఆశీర్వాదకరముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు ఏ విధంగా జీవిస్తున్నావో, నీవు ఏ విధంగా జీవిస్తున్నావో ఒకసారి మనం ఏం చేయాలంటండి? ఆలోచించుకోవాలి. నేను ఒక్కనికి అనేక మంది కాదు పక్కన పెట్టాను. నేను ఒక్కనికి ఆశీర్వాదకరముగా ఉన్నానా అండి? నేను ఒక్కనికి ఆశీర్వాదకరముగా ఉన్నానా? నువ్వు దేవుని కొరకే జీవిస్తే గనక మంచిది అని చెప్తున్నాను. కాబట్టి నువ్వు అనేక మంది కనుక ఒక తరమునకు నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలి, జీవించాలి. నీకు పుట్టుక ఆ విధంగా ఉంటేనే అది ఎంతో మంచిది, ఎంతో మేలు. దేవుడు దాన్ని బట్టే చూసి నువ్వు ఆ విధంగా జీవిస్తున్నావు కాబట్టి, నువ్వు ఆ విధంగా అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉన్నావు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా నీ తల్లి, నీ తండ్రి, నీ కుటుంబం అంతా కూడా సంతోషిస్తూనే ఉంటూ ఉంటారు. నువ్వు ఆ విధంగా జీవిస్తున్నావు కాబట్టి కుటుంబం నేను చూసి, లేదా నీ జీవిత విధానాన్ని చూసి అనేక మంది ఆశీర్వాదకరముగా ఉంటున్నారు కదా అని నీ కుటుంబం సంతోషంగా ఉంటున్నదంటే కనుక దాన్ని బట్టి కూడా నీ యొక్క తండ్రి దేవుడు కూడా ఎంతగానో సంతోషిస్తూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. కానీ ప్రస్తుత కాలంలో మనం ఎలా ఉందంటే కనుక, నేను కనీసం ఒక్కరికైనా ఆశీర్వాదకరంగా ఉన్నానా అంటే కనుక ఆ విధంగా కూడా ఏ ఒక్కరు కూడా లేకుండా పోతున్నారు. అంటే ఏ విధంగా అంటే కనుక ఏ ఒక్కరు కూడా ఆ విధంగా జీవించలేకపోతూ ఉన్నారు. నా బ్రతుకు నా ఇష్టం ఎలా జీవిస్తే ఏంటి, ఎవడ కూడా నాకెందుకు, ఎవడ గోల ఆడితే, ఎవడ అలా బతికి ఎవడ అలా ఉంటే నాకెందుకు, వాడి సమస్యలు ఉంటే వాడి బాధలు అంటే నాకెందుకు, నాకే బోల్ సమస్యలు, నాకే బోల్ కష్టాలు ఉన్నాయి, అంతేనంటారా? ఇలాగ ఉందా మానవ నైజం? ఇలాగ ఉంటుందా? ఎంత ఉన్నా మనిషికి ప్రజెంట్ ఎలా ఉందంటే, మనిషికి ఎంత ఉన్నా ఇంకనూ ఆ ఆశను ఎవరు కూడా దాన్ని కట్ చేయలేకపోతున్నారు. మనిషి యొక్క ఆశను ఎప్పుడు దానికి అంతు లేకుండా ఉంటుంది కాబట్టి అది పోకుండా ఉంటున్నది. దాన్ని ఎవరైనా కట్ చేయగలుగుతారా అంటే కానీ కట్ చేయలేకపోతున్నారు. దేవుడు దాన్ని కట్ చేస్తారు అనుకోండి, అంటే ఎవరైనా వారిగా ఆశను వారి ఆశలు తెచ్చుకుంటున్నారు కాబట్టి అనుకుంటే ఆ ఆశలు కట్ చేసుకుంటారంటే కనుక అలా లేదు. సరిపోవట్లేదు. ఇంకొను దేవుడు ఎంత అలా పెడుతున్నా, ఎంతలా దేవుడు ఆశీర్వదిస్తున్నాను ఇంకొను చేస్తున్నా సరే అనుకోవచ్చు. చాలని వాడగానే నాకేముందయ్యా, నాకేముందమ్మా, దేవుడు నన్ను ఏం ఆస్వాదించాడు, ఏదో కొద్దిగా ఏదో చిన్న ఇచ్చాడు అంటే మంచిగా బహుగా ఆశీర్వదించినా సరే ఇంకొను సరిపోలేని జీవితంగానే ఆ విధంగానే పోతున్నాడు కదండి. మరి దావీదు భక్తుడు చెప్తూనే ఉన్నాడు కదండి. దావీదు భక్తుడు చెప్తూనే ఉన్నాడు, నేనెంతటి వాడనయ్యా, నేను అంతలాగా ఆశ్రయించి ఉన్నావని చెప్పి మనకి చెప్తూనే ఉంటూ ఉంటారు కూడా.
మన బైబిల్ గ్రంథంలో పాత గ్రంథంలో కనబడుతూనే ఉంటుంది ఆ మాట కూడా. నేనెంతటి వాడనయ్యా, నన్ను ఈ విధంగా నన్ను దీవించావు, ఈ స్థితిలో పెట్టావు అని ఆ వాక్యం కూడా కనబడుతూనే ఉంటూ ఉంటుంది. మరి అంతే కదండి. మరి దారి భక్తుడేమో ఎటువంటి వాడండి? మరి ఎటువంటి వాడండి? ఎటువంటి వాడండి? గొర్రెలను మేపుకుంటూ కాసుకుంటేటువంటి, మందరం మేపుకుంటూ కాసుకుంటూ ఉండేటువంటి వ్యక్తి. మరి ఏం చేశాడు దేవుడు అక్కడ దావీదు భక్తుడిని అంటే రాజుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు ఒక్కరికైనా ఆశీర్వాదకరంగా నువ్వు ఉన్నావా అంటే గనక లేకపోతున్నావు. ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నావు. మరి దేవుడు ఆశించినది, కోరినది, చెప్పినది నువ్వు చేయగలుగుతున్నావంటే చేయలేకపోతున్నావు. దీనికి ఎవరి బాధ్యులు మరి? దేవుడా లేదా నేనా అనేటువంటి ప్రశ్న వేసుకోవాలంటావా, వేసుకోకూడదంటారా? వేసుకోవాలంటారా, వేసుకోకూడదంటారా? అంతేనంటారా? అంటే నీ భక్తి ఎలా ఉన్నది? నీ భక్తి ఏమైపోయినది? నీ యొక్క ప్రార్థన ఎలాగున్నది? ఎవరి కోసం ఉన్నది? ఏ విధంగా ఎవరి కోసం చేయగలుగుతున్నావు, చేస్తున్నావు? నీ యొక్క ప్రార్థన దేనికోసం చేస్తున్నావు? ప్రస్తుత కాలం అంటే కనుక నాకు ఇల్లు లేదయ్యా, నాకు జాబ్ లేదు, నాకు పెళ్లి లేదయ్యా, నాకు మంచిగా జీతం రావడం లేదయ్యా, నాకు ఉద్యోగం లేదయ్యా, ఏంటి నాకు మంచిగా స్కోరింగ్ అనగా స్టడీస్ లో నాకు మంచి టోటల్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి, మంచిగా సీట్ రావాలి, అంతేనంటారు. నాకు కారు లేదు, నాకు బంగ్లా లేదు, నాకు బండి లేదు. ఇలాంటి వాటి అందే ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన, ప్రతి ఒక్కరి యొక్క మనస్సు కలిగి ఉన్నది పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి వీటి కొరకే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రస్తుత కాలంలో కొంతమంది నాకు ఐఫోన్ కావాలి, ఐఫోన్ లేదని అలాగే దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు కూడా. అలాగే అయిపోయింది. అంటే మనకు ఉన్న దాంట్లో కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు. ఒక కుటుంబం గురించి చెప్తాను, ఈ జరిగిన సంగతులు చెప్తాను. ఎప్పుడు కూడా నేను జరగలేని చెప్పాలి, నాకు అంతలాగా చెప్పలేను కూడా, నాకు మనసు రాదు. జరిగి చెప్తాను ఎప్పుడు కూడా. ఒక కుటుంబం ఉంది, తండ్రి కోల్పోయి ఉన్నారు. ఆ సిస్టర్ గారు 2 బిడ్డలు. ఏంది? సిస్టర్కి 2 బిడ్డలు. అయితే బిడ్డ ఏమో ఏదో 10th క్లాస్ పాస్ అయ్యాడంతే. ఇంకో బిడ్డ ఏమో ఇంకా చదువుకుని చిన్నపిల్ల, ఇంకా 10th క్లాస్ అలా అవుతున్నట్టుకుంది అనుకుంటా. అయితే ఏమైందంటే ఆవిడేమో ఏదో పని చేసుకుంటూనే ఉంటుంది, తన కుటుంబం చూసుకొని తన బిడ్డను చూసుకుంటూ ఉన్నది. అయితే ఏం జరిగిందంటే తన కుమారుడు ఒక ఇంచుమించు ఒక 2 years అనుకో 1.5 year బ్యాక్ ఒక 40,000 రూపీస్ పెట్టి ఫోన్ కొన్నాడు, స్మార్ట్ ఫోనే. 10th క్లాస్ అయింది అంటే కుర్రాడికి ఓకే, అప్పటికి 10th క్లాస్ అయిన తర్వాత 1 సంవత్సరం అయింది అనుకోవచ్చు. 40,000 పెట్టి ఫోన్ కొనాలా? అంత అవసరమా? సొంత ఇల్లు లేదు ఏంటి, సొంత ఇల్లు లేదు. కొంచెం అప్పులు ఉంటాయి సహజం కదా. ఒక ₹1,00,000 అప్పు ఉందనుకో, సారా చెప్తున్నాను, అప్పులు ఉన్నాయనుకోవచ్చు. అప్పులు లేకుండా ఎవరన్నా ఉంటారా? అప్పులు లేని జీవితం కుటుంబం ఉందా కదా? సరే, ₹40,000 పెట్టి ఫోను తన బిడ్డను కొనుక్కున్నాడని చెప్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ బిడ్డ ఏమో, ఆ కుర్రోడేమో ఏదో పని చేసుకున్నాడు, ఏదో కొంచెం బయటికి వెళ్ళి డైలీ పని చేసుకుంటున్నాడు. తెర చూసేటప్పటికేమో ₹40,000 పెట్టి ఫోను తీసుకున్నాడని తల్లి చెప్తుంది. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ₹40,000 పెట్టి ఎందుకు అంత పెట్టి ఫోన్ తీసుకున్నారో ఏటో అనుకున్నాను. ఆడు అసలే ఎంటలేదమ్మా, తీసుకోవాలి. మరి ఆడు తీసుకుంటాను అన్నాడు. ఇంకా సర్లేండి, ఇంక నేను చెప్తాను. ఇంకా అది వాళ్ళ ఇష్టం, తల్లి ఇష్టమైంది కాబట్టి ఇంకా అలాగా సరే అయిపోయింది కదా. కొంతకాలం పోయిన తర్వాత అనగా ఒక 1.5 year ఇంచుమించు దగ్గర 2 years అవుతున్నట్టు. ఇప్పుడు ఏమింటి ఆ కుర్రోడే కాసేట అంటే కనుక 1 lakh పెట్టి, అంటే ₹1,00,000 పెట్టి ఫోన్ తీసుకుందాం అనుకున్నాడంట. ₹1,00,000 పెట్టి ఫోన్ అంట. నాకు చెప్తుంటే నాకు ఒకసారి షాక్ తిన్నా. ₹1,00,000 పెట్టి ఫోనా అంటే ₹15,000 పెట్టి లేదా ₹20,000 పెడితే ఫోన్ కాదా? ఇంట్లో లేని దాంట్లో ఉన్న ఏముంటాయి అంటే ₹1,00,000 పెట్టి ఫోన్ అంటే వాడమని ఏమైనా చెప్పారు ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు బిజినెస్ మ్యాగ్లెస్ ఉండి నెలకి ఒక 5 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి, లేదా పని ఒక 2 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి, జీతాలు తెచ్చుకుంటున్నారు అనుకోండి, కుటుంబీకులు తల్లిలో లేదంటే ఆ బిడ్డలు తెచ్చుకుని సంపాదిస్తున్నారు అనుకోండి, అప్పుడు దాన్ని బట్టి ₹1,00,000 పెట్టి ఫోన్ తీసుకుంటాడో లేకపోతే ఏం చేసుకుంటాడో మనకి ఎందుకు అనుకుంటాం అనుకోవచ్చు. అంతే సహజంగా మానవుగా ఆలోచన చేస్తే కనుక చూస్తేనేమో కష్టపడి రోజుకి వారికి 7 తెచ్చుకుంటా పని వేరబుల్ తెచ్చుకుంటాడు అనుకోవచ్చు. ఏంటి తన తల్లి ఏదో కష్టపడి తెచ్చుకుంటుంది. నాకు చెప్తుంటే ఇలా చెప్తున్నా నాకు ఒకసారి షాక్ ఉంది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారా, ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఏం అర్థం అవుతుందా? ₹1,00,000 పెట్టి ఫోన్ తీసుకుందాం అనుకున్నాడు మా పిల్లాడు అని చెప్తుంటే
తల్లి సపోర్టుగా ఉన్నారో లేదు ఏంటో నాకు అర్థం అవ్వలేదు ఆ టైంకి. హల్లెలూయా. అంటే మానవునికి ఏంటంటే గనక తెలుసుకున్న దాంట్లో కూడా ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వలేకపోతూ ఇంకొను ఆశలు కలిగే ఉంటున్నారు. ఇంకొను ఆ కొండ మీద చూసారా, కొబ్బరి ముక్కను చూసారా, అది కావాలి, నాకు అదే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి ఎలాగున్నది? నీ భక్తి జీవితం మంచిగా కలిగి ఉన్నావా? దేవునితో మంచిగా సరైన విధముగా సంబంధము కలిగి ఉంటున్నావా? దేవునితో మంచిగా సహవాసము చేయడానికి ఇష్టపడుతున్నావా, చేస్తున్నావా? ఈ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పలేకపోతూ ఉంటారు మనం. హల్లెలూయా. సహవాసం చేయాలంటే, ఇలా సహవాసం చేస్తున్నామంటే ఆయనతో గడపడము, ఆయనతో మాట్లాడడం, అంతేనంటారా? ఫ్రెండ్షిప్ చేయడము అంటే సహవాసం అనగా ఫ్రెండ్షిప్, స్నేహం చేయడం, ఫ్రెండ్షిప్ చేయడం. స్నేహం చేయడం అంటే కనుక స్నేహితులు ఎలాగుంటారు చెప్పండి? ఎరా బాగున్నావా, ఏంట్రా, ఏంటి రాలేదట్రా, ఏం చేస్తున్నా సాయంత్రం, రాకపోతే కనుక ఏంటి ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తావు, రాలేదు, రాత్రి కనపడలేదు, సాయంత్రం కనపడలేదే, ఫోన్ చేయలేదే, సార్ చదివేసాం అది కొన్ని కొందరు ఎలా అనుకుంటారు. మరి ఎగ్జామ్ ఉంది కదా రేపు వెళ్ళండి, అంత ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావా, మరి ప్రిపేర్ అవుతారా? కొంతమంది మంచిగా చదువుకునే వాళ్ళు అయితే చదువుకుందారా అంటారు. కొంతమంది అనుకోండి రే బయటికి వెళ్తున్నారా ఒకసారి, ఎగ్జామ్ పర్లేదు లాద్దాలో చదువుతాలేరా, డిఫరెంట్ ఎలా ఉంటాయి అనుకోవచ్చు. మాట్లాడుకుంటూనే ఉంటారు కదా ఎప్పుడు కూడా. ఆపదకు వచ్చిన రండి ఏది వచ్చినా సరే, అరే ఫోన్ చేసి లేదా SMS పెట్టావు కంపల్సరీగా, రే అక్కడ వచ్చేరా, రే ఇలాగ సమస్య వచ్చిందిరా, ఇలాగ నాకు కొడుతున్నాడరా, ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మరి దేవునితో సహవాసము మంచిగా చేయగలుగుతున్నావా? దేవునితో మంచిగా బంధం కలిగి ఉన్నావా? ఒక మంచి రిలేషన్ కలిగి ఉన్నావా? నీ భక్తి జీవితం ఎలాగున్నది? దేవునితో నీ యొక్క సహవాసం ఎలాగుంటున్నది? ఎప్పుడు కూడా దేవునితో మనము గడిపే వారంగా ఉండిన వారమైతేనే నీవు ఆయనతో మంచి సహవాసము చేసిన వాడగవుతూ ఉంటావు. అప్పుడు మాత్రమే నువ్వు దేవునితో మంచిగా బంధము కలిగి ఉన్న వాడబోతూ ఉంటావు. అప్పుడు మాత్రమే నువ్వు దేవునితో మంచిగా రిలేషన్ కలిగి ఉన్న వాడమా ఎంచబడుతూనే ఉంటూ ఉంటది. అప్పుడు ఏమవుతుంటదంటే నీకు కష్టం వచ్చిందనుకో, నీకు ఆపద వచ్చిందనుకో, ఖచ్చితంగా అప్పుడు దేవుడు ఉంటాడు, నీ పక్షాన ఉంటాడు, నీతో ఉంటాడు. అప్పుడు అక్కడ నీవు గనక దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు, దేవునితో మంచి బంధం లేకుండా ఉన్నది అంటే గనక దేవుడు నీకు సహాయం చేయడం కూడా రాదు, నీతో ఉండడం. ఇంకా నువ్వు దాంతో ఆయనతో మాట్లాడుతున్నావు ఏమైనా, నీ వస్తాడు అప్పుడు. మాట్లాడలేంది ఎవరు వస్తా చెప్పండి ఒకసారి. నా ఫ్రెండ్ అప్పుడు అంబారి నా ఫ్రెండ్ అని అనుకోండి, అని వస్తాడా? కష్టకాలం వస్తాడా? అంతేనా? అర్థమవుతుందా? నా ఫ్రెండ్ కాదు ఆయన. ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఎప్పుడు కూడా మంచి భక్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడు దేవునితో మంచిగా సహవాసం చేయాలి, దేవునితో మంచిగా బంధం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మంచి ఆలోచనల చేతనే, మంచి మాటల చేత మా హృదయం, మన మనస్సు, ఆలోచన విధంగా లాగా నింపుకుంటూనే ఉంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అలాగన దేవుని యొక్క మాటల చేత నీ మనస్సు, నీ హృదయమును అలాగన నింపుకుంటున్నావంటే గనక నీవు అనేకులకు అనగా ఒకరికి నువ్వు ఏం చెప్తూ ఉంటావంటే మంచి మాటలే చెప్పగలుగుతూ ఉంటావు. ఎందుకంటే దేవుని యొక్క మధురమైనటువంటి తీయనటువంటి మాటలు నీ హృదయంలో, నీ మనస్సులో, నీ ఆలోచనలో, నీ తలంపులు, ఉద్దేశాల్లో ఉన్నవి కాబట్టే వాటిని ఇతరులతో నువ్వు పంచుకుంటున్నావు, ఇతరులకు తెలియజేస్తున్నావు, చెబుతున్నావు. కాబట్టి వారందరూ కూడా మంచిగా ఆశీర్వాద పొందుకోవడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మంచిగా వారి జీవితంలో అలవర్చుకోవడానికి, నడవడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క మాటలు బట్టి, నీ క్రియలు బట్టి, నీ యొక్క ప్రవక్తను బట్టి, నీ యొక్క జీవిత విధానాన్ని బట్టి కూడా అనేక మంది మారడానికి కూడా అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. నీ చెప్పే మాటలు చూసినట్లయితే కనుక జాగ్రత్తగా ఆలోచించినా సరే, నేను ఏ విధంగానైనా సరే జీవించడం లేదు, మంచిగా బతుకున్నానా, మంచిగా బతకడం లేదు. ఎప్పుడు అసూయతోటి, ఇప్పుడు ఏసు బుద్ధి కలిగి ఉంటున్నాను. కొన్ని మంచి మాటలు ఎవరికైనా చెప్తున్నానంటే కనుక మంచి చెప్పడం లేదు. ఎప్పుడు చూసిన పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో గొడవలు ఆడటమైనా సరిపోతుంది. ఒక మాట అనడానికి సిద్ధపడిపోతూనే వెళ్ళిపోతూనే ఉన్నాను, అనేస్తూనే ఉన్నాను. ఏంటి తలంపులలో అంటే ఒక నోటి ద్వారా మాట మాట్లాడిన పాపమే కదా.
ఏంటి తలంపులో, ఆలోచనలు, ఉద్దేశాలు కూడా కలిగి ఉన్నా సరే నువ్వు పాపం చేసిన వాడవుతూ ఉంటావు. నేను పాపం చేయలేదండి, నేను పాపం నాకు తెలియదండి అని బయట కనబడుతూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ లోపల కనబట్ట తెలియట్లేదు, అది పాడైపోతుంది, లోపల పాడైపోతుంది. మరి దేవుడు వారికి ప్రార్థనలు ఆలకిస్తాడా, ఆలకించేవాడికి ఉంటాడా అంటే ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకంగా జీవించాలి లోకములో, ప్రత్యేకంగా జీవించాలి లోకములో. అప్పుడే నిన్ను బట్టే అనేక మంది ఆశీర్వదించబడడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్రత్యేకంగా జీవించడం లేదు అంటే కనుక ఏ ఒక్కరు కూడా నిన్ను బట్టి ఆశీర్వించబడలేకుండానే ఉంటారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషం అంట. అంటే నీతిమంతులు అంట వర్ధిల్లుట పట్టణానికి మొత్తానికి సంతోషంగా ఉంటుందంట. హల్లెలూయా. మనమందరం కూడా నీతిమంతులుగా దేవుడు చేసి ఉన్నాడు. ఆ యొక్క నీతిమంతులుగా చేస్తున్నాడు కాబట్టి దానిని ఆ విధంగానే మంచిగా కాపాడుకుంటూనే ఆ విధంగానే నీతిమంతుడిగా లోకంలో జీవించాలి. నీతిమంతుడిగా దేవుడు చేస్తున్నాడు కాబట్టి నీతిమంతులు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటూ ఉంటారు. ఎందుకంటే నీతిమంతుల యొక్క పక్షమున దేవుడు ఉంటాడు కాబట్టి, వారి ప్రార్థనలు ఎప్పుడు కూడా ఆలకించేవాడుగా ఉంటాడు కాబట్టి. నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే మనకి ఆశీర్వాదకరమని మనకి ఇలాగన 10వ అధ్యాయం 7వ వచనం కనబడుతూనే ఉన్నది కదండి మనకి. నీతిమంతుల యొక్క ఆశ ఎలాగుంటదంటే సంతోషమును అక్కడ పుట్టింపజేస్తూనే ఉంటది. నీతిమంతులు ఆశించినది వారికి ఎప్పుడు కూడా వారికి దొరుకుతూనే ఉంటది. నీతిమంతులు ఆశించినది ఎప్పుడు వారికి దొరుకుతూనే ఉంటది. నీతిమంతుల కోరిక ఎలా ఉంటుందంటే కనుక ఉత్తమమైన దానినే, ది బెస్ట్, దే విల్ చూస్ ది బెస్ట్. ఉత్తమమైన దానిని ఎప్పుడు కూడా నీతిమంతులు కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా నీతిమంతుల పక్షమున లేదా నీతిమంతులతో ఎప్పుడు కూడా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నీతిమంతులకు ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగానే ఆలకిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా చూసినట్లయితే కనుక అనేక విషయాలు మనము నీతిమంతులుగా జీవిస్తున్న వారమైతే కనుక మనకి ఎంతో మంచిది, ఎంతో మనకి మేలు. నిన్ను బట్టి ఈ లోకము, సమాజము అనగా నువ్వు వర్ధిల్లుతూ ఉన్నావు కాబట్టి దానిని చూసి ఈ లోకము, సమాజం కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉంటదంట. హల్లెలూయా. ఈ లోకములో, సమాజములో ఎలా ఉందంటే ఒక మనిషి మంచిగా బతకగలుగుతూ ఉన్నాడు అంటే గనక ఈ లోకము వాడి పట్ల, వాడి యందు అసూయ కలిగి లేదా అసూయ పెట్టుకుంటూ ఉన్నారు. ఎలాగైపోయాడు, ఎలాగెంత ఎదిగిపోయాడు, ఎలా కట్టేశాడు, ఇంత ఎత్తు బిల్డింగు, ఎలా సంపాదిస్తున్నాడో, ఇలాగనే పాడైపోతుంది బుర్ర. ఏంటో నాకు అర్థం అవట్లేదు. అది తెర చూసేప్పటికి ఏమో మరి బైబిల్ చదువుతున్నారా, దేవుని బిడ్డలాగా ఉన్నారా, లేదా దేవుని భక్తి కలిగి ఉంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా అంటే కనుక నామకార్థమైన భక్తి, వేషధరుల వల్లే జీవిస్తున్నారేమో. ఒక సేవకులు అన్నారు, ఇది అనేక మంది దేవుని బిడ్డలు సేవ కూడా ఇలాగన వేషాలు వేసుకుంటున్నారండి అంటున్నారు. దేవుని బిడ్డలు క్రైస్తవులు సేవకులు కూడా ఎలాగన వేషాలు వేసుకొని జీవిస్తున్నారండి అన్నారు. నిజమేనండి బాబు, అలాగే ఉన్నారండి, వేషాలు వేసుకునే జీవిస్తున్నారండి అని అన్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా కనబడుతున్నారా? నేను ఎలాంటిదాను, నువ్వు అలాంటిదాను, ఎవరికైనా కనబడుతున్నావా? కనబడదు. కాబట్టి నేను మంచిగా భక్తి కలిగిన వ్యక్తి గాని, మంచి ప్రార్థన పొడి గాని, ఎప్పుడు కూడా ప్రార్థన కొడుకుని మిస్ అవ్వకుండా, మానకుండా వెళ్ళిపోతూ ఉంటాను అని చెప్పుకోవడానికి, అంటే అనుకోవడానికి కూడా అలాగనే జీవించేవారుగా ఉన్నారు కూడా. హల్లెలూయా. కొంతమంది అనుకోవచ్చు, మన ప్రార్థన కూడికలకు అనగా సంఘ ప్రార్థన కూడికలకు, ఆరాధనలకు రాకపోయినా సరే అనుకోవచ్చు, గృహ కూడికలకు వెళ్తున్నారు అనుకోండి, మా ఇంటికి ఇప్పుడు ప్రార్థన పెట్టినా సరే ఈ అక్కగారు ఎప్పుడు కూడా రాకుండా ఉండండి.
వస్తారండి. అంటే ఇలాగ ఏదో సాక్షి సంపాదించుకోవడం కోసం, ఆ పేరు సంపాదించుకోవడం కోసం ఏంటో తెలియదు, కానీ ఇలాగనా జరుగుతూనే చెప్తూనే ఉంటున్నారు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటూ ఉంటారు. ఏంటండి? నీతిమంతులు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటూ ఉంటారు. నీతిమంతుల యొక్క ఆశ అనగా వారు ఆశించినది, వారు కోరుకున్నది దేవుడు ఇస్తాడు. వారి కోరికలు ఎలాగుంటాయి, వారు కోరుకుని ఎలాగుంటాయంటే గనక ఉత్తమమైన దానే, ది బెస్ట్ డే. దే ఆర్ చూసింగ్ ది బెస్ట్ థింగ్. ఎప్పుడు కొంచెం ఎంతో విలువైన దానిని ఆ నీతిమంతులు ఆశిస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు నీతిమంతులను ఎప్పుడు కూడా వర్ధిల్లజేస్తూనే ఉంటూ ఉంటాడు భూమి మీద, లోకములో. అయితే ఈ లోకముల భూమి మీద నీతిమంతులు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉంటారు కాబట్టి ఈ పట్టణముకు వారందరూ కూడా పట్టణమునకు సంతోషకరమగును. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఈ మాట తరచుగా విని ఉండొచ్చు అనుకుంటున్నా. నేనైతే గనక వింటూనే ఉన్నాను ఈ మాట. నీవు గనక ఒక చోటును ఉన్నావు, ఒక ప్రాంతంలో ఉన్నావు, నివసిస్తున్నావు, జీవిస్తున్నావు అంటే నువ్వు దేవుని చేత లేదా దేవుని నుండి ఆశించబడి ఉన్నావు అంటే గనక, నువ్వు దేవుని నుండి బ్లెస్డ్ గా లైఫ్ ను పొందుకొని ఉన్నావు అండి, అలాగని చూడగలుగుతున్నావు అంటే గనక నిన్ను బట్టి సమాజము కూడా ఎంతగానో ఆశ్రయించబడడానికి అవకాశాలు ఉంటాయి అని ఈ విధంగా చెప్తూనే ఉంటూ ఉంటాను. నేను విని ఉన్నాను కూడా ఈ మాటను. హల్లెలూయా. ఆదికాండము 18వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 26వ వచనం. యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను. అండి, దేవుడు అక్కడ అబ్రహాం భక్తునితో అక్కడ వారి దేవుని అంటే వారిద్దరికి సంభాషణ జరుగుతూ ఉన్నది. అంటే అబ్రహాం భక్తుని యొక్క బంధువు ఎవరండి? ఎవరు? ఈ సంభాషణ ఎప్పుడు జరిగింది చెప్పాలి మరి. లోతు అంతేనంటారా? లోతు కొరకు అక్కడ అబ్రహాం భక్తుడు దేవునితో డిస్కస్ చేస్తున్నాడు. ఎందుకంటే నాకు బంధువు నశించిపోకూడదు, చనిపోకూడదు కదా. తనకు బంధువు పట్ల ఎంతగానో అబ్రహాంకి ఆలోచన ఉన్నది. అలా ఎలాగనో ఒక్కొక్కరు చూసినట్లయితే కనుక మరి నీవు నీ బంధువు కొరకు ఏమైనా ఆలోచన కలిగి ఉన్నావా? ఆలోచన పెట్టుకుంటూ ఉన్నావా? వారి కోసం ఏమైనా దేవునితో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. ఓకేనమ్మా? ఇక్కడ అంటే అన్ని వేళలో అన్ని సమయాల్లో కూడా మాట్లాడడం అనేది ప్రార్థనలోకి రాదు, లెక్కలోకి రాదు. ఓకేనా? నువ్వు దేవునితో నీ బంధువుల కొరకు ఏమైనా దేవునితో వారితో దేవునితోటి నీ బంధువుల కొరకు ఏమైనా ప్రార్థన చేయగలుగుతున్నావా? చేస్తున్నావా? రక్షించబడ్డానికో దేవుని మందిరానికి రావడానికో ఏదైనా అనుకోవచ్చు. నశించిపోకూడదు కదా, నా బంధువు కదా అని కదండి. అయితే ఇక్కడ చూసినట్లయితే యెహోవా సొదొమ పట్టణములో అండి దేవుడు చెప్తున్న మాట ఎవరితోటి చెప్పాలి? ఎవరితో చెప్తున్నారు అక్కడ? అబ్రహాంతో చెప్తున్నాడు మాట. ఏమని చెప్తున్నాడు? సొదొమ పట్టణములో 50 మంది. ఎంతమంది అంటండి? 50 మంది. ఎవరంట? నీతిమంతులు నాకు కనబడిన ఎడలా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కనుక భూమి మీద ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. మీ నీతిమంతుడు ఏ ఒక్కడును లేడు. ప్రతి ఒక్కరును కూడా దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను వారు పొందలేకపోతున్నారు. నీతిమంతుడుగా జీవిస్తున్న వాడైతే దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మహిమను ప్రతి ఒక్కరు కూడా పొందగలుగుతూ ఉంటారు, చూడగలుగుతూ ఉంటారు కదండి. భూమి మీద ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. ఉంటే గనక ఆయన అనుగ్రహించినటువంటి మహిమను చూడగలుగుతారు, పొందగలుగుతూ ఉంటారు. అయితే దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే కనుక ఇక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉండినా నాకు కనబడినా, ఆయన కనబట్టలేదు, ఎవరు లేరు కాబట్టి నీతిమంతులు లేరు కాబట్టి నాకు చెప్తున్నారు. ఒకవేళ ఒక 50 మంది నీతిమంతులు నాకు కనబడినా, కనబడితే ఏం చేస్తారంటే దేవుడు అక్కడ కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని
కాయుదున నేను. ఏ స్థలమునంట? అంటే నీతిమంతులు ఉంటే గనక ఆశీర్వాదమా? ఆశీర్వాదమేనా కదా? దేవుడి మాట చెప్పిన మాటే కదా ఇది. అంటే ఆ నీతిమంతులు ఒక 50 మంది గనక నాకు కనబడితే గనక, ఆ స్థలంలో ఉంటే గనక, కనబడితే గనక నేను ఆ స్థలము నేను కాయుదును. దేని కాస్తారంట? ఆ యొక్క అగ్ని గుండంలోనికి, ఆ యొక్క అగ్ని గంధకములు ఆ యొక్క పట్టణం మీదకి, ఆ స్థలం మీదకి, ఆ ప్రాంతం మీదకి పడకుండా నేను కాస్తాను. మరి నీతిమంతులు కాబట్టి, నీతిమంతులు ఆపదలు కానీ ఏ హాని కానీ కలగకుండా నేను చూడాలి, నా బాధ్యత కదా, అది చూసుకోవాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులను ఎప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా వారి పక్షాన ఉంటాడు కాబట్టి, వారితోనే ఉంటాడు కాబట్టి. అందుకని నీతిమంతులను కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. నాకు కనబడితే కనుక 50 మంది కనబడినా సరే నేను ఆ ప్రాంతమును అలాగనా కాస్తాను అని దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. మరి నీవు నివసిస్తున్నావు కాబట్టి, ఈ సమాజంలో ఒక చోట ఉన్నావు, నివసిస్తున్నావు కాబట్టి నీవు నీతిమంతుడిగా జీవిస్తున్నావా? నీతిమంతుడికి పని అయి ఉన్నావా? జీవిస్తున్నావా? ఒకవేళ నీవు నీతిమంతుడిగా అయి ఉన్నావు, ఆ విధంగా జీవిస్తున్నావంటే గనక నీ యొక్క ప్రాంతము నీతోటి చూసినట్లయితే గనక ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నదా? దీవించబడుతూ ఉన్నదా నీతో? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆవిడ బతుకాడితే నాకెందుకండి అనేటువంటి భావనతోటే ఉంటున్నాం. దేవుడు కోరుకున్న విధంగా మనం జీవిస్తున్నట్లయితే, ఉండిన వారం అయితే గనక అనేక మందికి మనం అందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉంది. మనం నివసిస్తున్నామంటే కనుక ఏ ప్రాంతంలో నివసిస్తున్నామంటే కనుక అనేక మందికి కూడా మనము ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి భక్తి చేయడం అంటే కనుక దానికి అర్థం ఏంటంటే కనుక నీతిగా బ్రతకడము. నీ భక్తి ఏమైపోయింది? నీ భక్తి లేకుండా పోతుంది, సరైన భక్తికి లేకుండా జీవిస్తున్నావు చెప్పుకున్నాను దాకా. నీ భక్తి అంటే దానికి అర్థం ఏంటంటే కనుక, అంటే భక్తి చేయడం అంటే అర్థం ఏమిటంటే కనుక నీతిగా బ్రతకడము. భక్తి చేయడం అంటే నీతిగా బ్రతకడం. నీతిగా అంటే చెప్పాలి. చెడ్డగా ఏదన్నారు, ఇటు ఏదన్నారు, చెడు లేకుండా బాబా, ఆపోజిట్ ఇస్ నీతిగా. దాని మీనింగ్ చెప్పమ్మా. మీనింగ్ మంచిగా బతకడం అని అక్కడ పెద్దలు చెప్తున్నారు కదా. దేవుడు చూపించిన మార్గంలో నీతిగా బతకడం అంటే సింపుల్ చెప్పనా? స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ అర్థమై చెప్పండి. అర్థం వల్ల నాకు వినపడలే. యథార్థంగా బతకడం. ఓకే, మంచిది. అయితే ఒక విషయం చెప్తా. నీతిగా బ్రతకడం. నీతి అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తులాగా బతకడం. అర్థమైందా? యేసుక్రీస్తులాగా బతకడం. నా వల్ల కాదండి. ఆయనకేంటండి, ఆయన జీవితాలండి. నాకు అవుతుందా? నాకు అస్సలు అవ్వదండి. వద్దండి బాబు, అలా చెప్పకుండా నాకు అవ్వదు, నాకు అంతే. ఆయనకి దేవుడండి, మేమేంటి మనుషులు అండి, మామూలు మనుషులు అండి. ఆయనకంటే శక్తులు బోళ్ళు ఉన్నాయి, వరాలు ఉన్నాయి, బోళ్ళు శక్తులు ఉన్నాయి. ఆ సమస్తం ఆయన లోకాన్ని చేస్తున్నాడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆయన శక్తి ఉంది కాబట్టి ఆయన ఎలాగైనా సరే తప్పించుకుంటే ఎలాగైనా జీవిస్తాడండి. మేము అలా జీవించగలుగుతాం ఏంటండి? నేను శరీరం దాల్చి ఉన్నాం, అలా రక్తం ఉంది, మాకు ఆకలి హేతుంది, ఇంకే ఆయనకేంటండి ఆకలి కూడా ఏదు, ఇలాగ అంటూ ఉంటారు కదండి. మరి ఆయన కూడా మన వల్ల లోకంలోకి వచ్చి జీవించలేదా? జీవించలేదా? చెప్పండి. ఏదో చెప్తున్నాను దాకా మీరు. అయితే చూసినట్లయితే గనక ఆయన కూడా మన వలె అండి, నరుని వలె లోకములోకి వచ్చి జీవించి ఉన్నాడు. అందరూ కూడా ఎలా చెప్తారు అంటారేమోనని అండి, మన వలె లోకములోకి వచ్చి మన మధ్యనే చూపించి ఉన్నాడు. అనగా మాటలతో చెప్పడమే కాకుండా చేతలతో కూడా చేసి చూపించే వెళ్ళి ఉన్నాడు. అంతేనంటారా కదా? అందుకనే నల్లు పోలి నడవంటరా బాబు అని చెప్తున్నాడు దేవుడు. ఆయనను పోలి నడిచిన వ్యక్తి ఎవరండి? పౌలు. అయితే పౌలు తన శిష్యులకు అనుకోవచ్చు, లేదా అనేక మంది తన వారికి అనుకోవచ్చు, తన ప్రజలు అనుకోవచ్చు, ఆయన మాటలు వినేటువంటి ప్రజలకు అనుకోవచ్చు. ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే కనుక మీరు నన్ను పోలి నడవంటారా బాబు అని చెప్తున్నాడు మళ్ళీ అక్కడ కదండి. ఇంటి మధ్యకాలంలో చెప్పి ఉన్నాను కదండి ఆ మాటలు కూడా మీకు. హల్లెలూయా.
ఈ అపోస్తలుడైన పౌలు సేమ్ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో, ఎలా జీవించాడో ఆ విధంగానే ఈ పౌలు భక్తుడు కూడా జీవించి ఉన్నాడు. సో మీరందరూ కూడా నా వలే జీవించండి బాబు అని అక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడికి ఆ విధంగానే చెప్తూ ఉన్నాడు. అందుకనే సంతోషించుడి ప్రభునందు, సంతోషించుడి, ఆనందించండి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. నా మట్టుకైతే ప్రభునందు క్రీస్తే చావైతే లాభమే అని చెప్తున్నాడు. ఎందుకంటే గనక చావైనా మరణమైనా నేను దేవునితోటే, దేవుని పనే ఉంటాను, దేవుని పని చేస్తాను, దేవుని పని చేస్తున్నాను కాబట్టి ఆ విధంగా. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి అంటే గనక నీతిగా బ్రతకాలి, మంచి నడవడిక, మంచి ఆలోచన కలిగి అండి. ఒకరి యందు ఒక చెడ్డ ఆలోచన పెట్టుకోనకుండా వాడు పడిపోవాలి, వాడికి ఎదురు యాక్సిడెంట్ అయిపోవాలి, వాడికి ఎంత బండికి పడిపోవాలి, కాలు ఇరిగిపోవాలి, చేతులు ఇరిగిపోవాలి, ఇలాగేమి కూడా మనలో రాకూడదు. హల్లెలూయా. వాడు ఎంతగానైనా సరే అనుకోవచ్చు దేవుని చేత దీవించబడాలి. నువ్వు ఒక చోటుకి వెళ్ళావు, ఏదైనా పని చేస్తున్నావు, నీ అక్కడ మంచిగా జీవించాలి, మంచిగా నడవడిక ఉండాలి. అలాగే నిన్ను చూస్తున్నారు, అనేక మంది చూస్తున్నారు కదా. నీకు చూసినది కనుక ఈ గోడలు చూస్తాయండి, ఈ గోడలు చూస్తున్నాయి, ఈ భూమి చూస్తున్నది, ఇక వాతావరణం సమస్తం కూడా చూస్తూనే ఉంటూ ఉన్నాయి. దేవుడే కాదు, సమస్తం కూడా చూస్తూనే ఉంటున్నాయి. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో, ఏ పని చేస్తున్నావో దేవునికి సమస్తమును సాక్ష్యం ఇస్తాయి. అక్కడ కయ్యను హేబేలు కనబడుతున్నాడు, ఆదిలు కనబడుతున్నారు. కయ్యను హేబేలు వారు ఎవరి కుమారులు, ఎవరు బిడ్డలండి? ఎవరండి? ఆదాము, అవ్వ. సరే, అయితే ఏంటంటే గనక ఏం జరిగింది ఆ కయ్యను హేబేల్లో? ఏం జరిగింది? కయ్యనేమో కన్నింగ్ ఫెలో కయ్యన్ అంటే నేను అది పెట్టుకున్న పేరు కయ్యన్, సింపుల్ గా ఈజీగా అర్థమైపోతుంది. అది చేసిన దాన్ని బట్టి కూడా నేను కన్నింగ్ అని పెట్టుకున్నా. కయ్యను చూసినట్టు కనుక తనకు సహోదరుడు వంటి హేబేల్ని చంపేస్తాడు. ఏ కారణం చేత చంపాడు? అక్కడ మానవుడు కదా, మానవులమే కదా వాళ్ళు కూడా. ఏ ఆలోచన చేత, ఏ కారణం చేత తన సహోదరుడిని అనగా హేబేలుని చంపాడు కయ్యను అంటే కేవలము దేవుడు నేను ఇచ్చేటువంటి, నేను పెట్టేటువంటి యొక్క అర్పణను లేదంటే గనక ఆ బలును దేవుడు ఎందుకు అక్కడ తీసుకోలేదు? నా యొక్క సహోదరుని యొక్క బలిని ఎందుకు అక్కడ అంగీకరించాడు? ఈర్ష్య, ఒక అసూయ, ఇటువంటి స్వభావం చేత కలిగి ఉన్నాడు, పెట్టుకుని ఉన్నాడు. కాబట్టే ఇవన్నీ కూడా ఎవరు కలుగు చేస్తాయి, ఎవరి వల్ల మనకు వస్తాయి, మనలోనికి వస్తాయి, మనలో ఉంటాయంటే నీలో అపవాదిగాడు ఉండినట్లయితే, నీవు అపవాదిగాడికి నువ్వు చోటిస్తేనే. అప్పుడు భయభక్తి ఎప్పుడు ఎవరికి రావు కదా, ఎవరికి లేవు కదా ఇవి, అంతేనంటారా? భయభక్తి నుంచే ఉన్నాయా? కొంతమందికి ఉన్నాయా? పోనీ ఇవన్నీ కూడా వాడికి అవకాశం ఇస్తున్నామంటే గనక వాడు మనలోనికి చేరతాడు, మనలోకి వచ్చేస్తాడు. అప్పుడు వీడి పనే అదే కదా, వాడి పని అదే కదా. అందుకనే ఆ వాడు మనలో ఉంటున్నాడు, లేదా వాడు మనలో ఉండినట్లయితేనే పాడైపోద్ది, బుర్ర పాడైపోయింది. కాబట్టి మంచిది పని చేస్తాడంటే మంచి పని చేస్తాడు, మంచి పని చేయడు, చెడ్డ పని చేస్తాడు కదా. ఈరోజు ఉదయకాలంలోనే ఏదో సందర్భంలో మేము మాట్లాడుకున్నాం, మా నాన్నగారు, మేము మా అమ్మగారు కూడా. మనుషులు అదే ఏదో బాగోలేదు, అసలు బాగోలేదు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే నేను అప్పుడు అన్నా అనమాట, మనిషే పాడైపోయాడు. ఇంకా మనిషి మంచోడైతే కనుక వాడు చేసేది ఏదైనా సరే మంచిగా చేస్తుంటాడు, ఏదైనా సరే అనుకోవచ్చు. వాడు పాడైపోయాడు కాబట్టి వాడు చేసేది కూడా ఎలాగ ఉంటుందంటండి, పాడైపోయినది కానీ అది చేస్తాడు. కాబట్టి పాడైపోయింది మనకు దొరుకుతుంది, మనకు అలా చూడగలుగుతున్నాము అన్నాను. హల్లెలూయా. నువ్వు ఏమి విత్తావో అదే కోస్తావు, అంటే ఆ పంటను కోస్తావు కదండి. నేను ఒకవేళ జామకాయ ఉన్నాయి కదా, జామకాయలు బాగుంటున్నాయి కదా అని చెప్పేసి జామ మొక్క తీసుకొచ్చి వేసాను అనుకోండి, యాపిల్ కాయలు కాస్తా ఏమన్నా కదా. అంటే మన మైండ్ సెట్ లేదంటే బుర్రగా మంచిగా బాగుంటే గనక మంచిగానే ఉంటది, రిజల్ట్ కూడా అనుకోవచ్చు కదా. హల్లెలూయా. ఇది పాడైపోయింది అనుకోండి, మనిషి ఏమైపోతే నాకేటరా, అంతేనా? ప్రస్తుతానికి ప్రతి దాంట్లో కూడా కల్తీ అయిపోయింది లేదా? ప్రతిదీ కూడా కల్తీ చేసేస్తూనే ఉన్నాం మనమే, ఎవరో కాదు.
మనం చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి గమనించాల్సిన విషయం అది. నేను ఎక్కడికో వెళ్ళిపోతాను మళ్ళీ అక్కడ. సో నీతిమంతులు నివసిస్తున్నది అది ఉంటే కనుక నీ వల్ల ఆ ప్రాంతము లేదా ఆ ప్రదేశము లేదా ఆ పట్టణం అనుకోవచ్చు ఆశించబడడానికి అవకాశాలు ఉంటాయి. వారందరూ కూడా సంతోషంగా జీవించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మనమందరం నీతిమంతులుగా జీవిస్తున్నామా లేదంటే ప్రశ్న మనం వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనకు చూసినట్లయితే గనక బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టుక మునుపు తన తండ్రి అయినటువంటి జకర్యాకి పుట్టబోవు తన కుమారుని గురించి తెలుపబడిన దేవుని ఉద్దేశం సంకేతేది. హల్లెలూయా. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. హల్లెలూయా. ఇక్కడ ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ గారు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి అక్కడ? ఆ బిడ్డ ఏమో ఆనందంతో గెంతులేస్తున్నాడు లోపల, సంతోషంతో. అవునా? అసలు మరియను ఎందుకు ఎన్నుకొని ఉన్నాడు? తన పని నిమిత్తమై అని చూసిన ఎడలా తను ఎంతో పవిత్రంగా, అదేనంటారా, తన పరిశుద్ధంగా పవిత్రురాలుగా తాను జీవించగలిగినది కాబట్టనే తనని ఎన్నుకొని ఉన్నాడు తన పని కొరకై. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సంతోషమును మా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినందున అనేక మంది సంతోషించి ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినందున అనేకులు సంతోషించి ఉన్నారా? సంతోషించిన వారైతే కనుక గట్టిగా చెప్పగలుగుతూ ఉంటారని నేను భావిస్తున్నాను కదండి. అవునండి, చెప్పట్లేదండి. అవునండి. హల్లెలూయా. ఆయన పుట్టుకతోటి అనేక మందికి వెలుగునివ్వడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది సంతోషకరమైన సువార్తమానము అని అక్కడ దేవదూత అక్కడ చెప్పి ఉన్నది కదండి. అక్కడ గొల్లలకు లూకా సువార్తలో కనబడుతూ ఉంటది ఈ మాటలన్నీ కూడా మనకి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి జీవితంలో కూడా దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందునిమిత్తమే మనల్ని ఇంకొను జయింపజేస్తూనే ఉంటూ ఉన్నాడు. కోవిడ్లో ఎన్ని ఫేజ్లు అయిపోయాయి? 1, 2, 3, 4 కూడా అయిపోయినాయి. అంతేనంటారా? 4 అయిపోయినాయి. ఉన్నాయా? 4 అయిపోయాయి. కానీ ఇంకొన మనము బ్రతికి ఉన్నామంటే దానికి గల కారణం ఏమిటంటారు? ఏంటండి? దేవుని కృప. ఇంకా ఏది చెప్తున్నారు? ఆయన ఉచితమైన కృప. దేవుడు మనకు అన్ని ఇచ్చింది ఉచితంగా ఎత్తాడు అన్ని కూడా కదండి. ఫ్రీగా మనం తీసుకుని యాక్సెప్ట్ చేయం. కనబడదు కదా. బయట కనబడితే ఫ్రీ అయితే కానీ దానికి పరిగెడతాం మనం. ఏమి చూడం మనం. దాని సమాజంలో కనబడి మనం ఫ్రీగా కావాలన్నా దేవుడు మనకి ఇచ్చేది ఆత్మీయంగా అన్ని కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తున్నాను. కనబడదు కాబట్టి బస్ దూరంగా ఉంటాను. కంగారు పడి వస్తానులే, తీసుకుంటానులే. అంతకాలం మన దేవుడు ఇంకా ఫ్రీగా అలా ఎత్తనే ఉంటాడు. అలాగా తీసుకో అని నేను తీసుకుంటానులే అన్న దేవుడు అలా చూస్తాడేటిగా. హల్లెలూయా. దేవుడు నీ ఎడల నా ఎడల తన ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నది. అందుకని మనం ఇంకొన జీవించగలుగుతూ ఉన్నాం, బ్రతికి ఉన్నాము. నీ యొక్క మనసు లేదా నీ యొక్క భక్తో, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క పరిశుద్ధతో, నీ యొక్క రక్షణ ఏదో
దానివల్ల నువ్వు ఇంకనూ జీవించలేకపోతున్నావు. అది నేను కాపాడలేదు ఏమీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాల్సిన విషయం, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మనమందరం దేవునికి కావలసిన వారమే. మనతోటి ఆయనకి ఇంకొన ఏదో పని ఉంది, పని జరిగించుకోవాలి, చేయించుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రత్యేకమైన ఉద్దేశము మన ఎడల కలిగి ఉన్నాడు. కాబట్టనే మనం ఇంకొను బ్రతికి ఉన్నాము. ఈ విషయాన్ని ఏ ఒక్కరు కూడా మరొకండి అని నా యొక్క ప్రార్థన. కాబట్టి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము ఏమై ఉన్నదో నా పట్ల, నీ పట్ల అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు కలిగి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి తెలుసుకొని దాని ప్రకారముగా లోకములో జీవిద్దాం. అట్టి విధముగా నీతిమంతుల యొక్క జాబితాల్లోకి, లేకపోతే నీతిమంతులుగా అయ్యి ఈ లోకములో జీవిస్తున్నట్లయితే గనక నీ వలన అనేక మంది ఆశీర్వదించబడడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి కృపను ధన్యత దేవుడు మనకు అందరికీ ఇచ్చి ఆశ్రయించును గాక. ఆమేన్.